అండి ఇంక ఇప్పుడైతే మేమైతే పహారుల పండుగ అప్పుడు పెళ్లి కూతురికి తాలి బొట్టాను పూసలేస్తారనమాట అత్తారింటి కాడ తీసుకొని మా చేతులతో అయితే అత్త మీరు తేడని చెప్పేసి డబ్బులు ఇచ్చిందనమాట. ఇంకా మాకు తెలిసిన కొట్టు శ్రీదేవి కొట్టేయడం దగ్గరలో కాడ పోయి అయితే పూసలను అలానే ఎర్ర పూసలు నల్ల పూసలు తాలిబొట్టు దారిని తీసుకోవాలి. పోయినాక తీసుకునేది చూపిస్తాము, చూసేయండి. ఇటు చూడు. వెహికల్లో అయితే మన శ్రీదేవి ఆంటీ గారు లేరు, ఇంకా అలానే ఇంకో ఆంటీ ఉంటే ఆంటీ కూడా లేరు. సో అయితే మనం ఇప్పుడు కార్ నుంచి వచ్చాం, కార్ నుంచిలో తీసుకుంటున్నాం నలుపూస దారాలను తాలిపొడి దారాలు. బాగా సరే చూడు, ఇంకోటి చూసి ఇంకో దారం చూసుకొని వస్తాం. నచ్చిన దాని ఏదో చూసుకుని తీసుకో, నువ్వు కూడా తీసుకో కావాలంటే ఒకటి. అదండి ఇప్పుడు ఇవాళ ఒక దారి తీసుకొని వైన్ చూడు, అప్పుడు అర్థమైంది. పక్కన పెట్టి బాగానే ఉంది కదా, సన్నీ లేవంట బాగానే ఉంది. కానా టైం మంచిగా కాలు పెట్టింది, కానా టైం కాలు పెట్టుకోవడం కాదు. ఆ రంగు వద్దు, అదే బాగుంది. నాకు ఈ రంగు నచ్చింది, నువ్వు కూడా తీసుకో కావాలి. నలపసులు చూపానా, ఇక నలపసులు నలపసులను అవి ఊని ఉన్నాయి చూడు, అవి ఊనిలో చూసుకొని అవి పగులు ఉంటాయి, జాగ్రత్త చూసుకొని తీసుకో మంచిగా. అయ్యండి ఈ 4 45 తీసుకుంటే 7 కానీ 9 కానీ తీసుకోవాలి. అట్లా చెప్పారా? అయితే ఒకటి 5 తీసుకోండి, 4 తీసుకో. ఎర్ర 5 తీసుకో. ఎర్ర చెప్పారు 4 తీసుకో. ఎర్ర 4 అంట, నల్ల 5 అంట. ఎందుకంటే అంత పరిశీలనగా చూస్తుంది. ఈ పగులు ఉంటాయి చివరిలో పట్టుంటాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆ దారం ఎక్కువ, కొన్ని అయితే మరి సన్నగా ఉండి లోన బూడిపోయి ఉంటాయి. పడతలే ఎందుకన్నా మంచి 4 ఎక్కువ తీసుకపోతే వాళ్ళు ఎగ్గించుకుంటారు. తీసుకో, అయ్యో 5 తీసుకో. ఎంత నీ పూసలో? రూపాయనా? రూపాయి అంటే చేసి పాపని. ఇదిగో ఈ విధంగా అంటకపోయి ఉంటాం, పగలటం ఇంత అన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకని చెప్పి కొంచెం చూసి తీసుకోవాలి. ఇది పగిలిపోయింది, అది బాగానే ఉందిలే. ఇంకే ఒకటి తీసుకోమా, చూసి తీసుకో. అన్ని బగిలిన పాప మీ అన్నయ్యలకు కూడా నష్టం. చిన్న అక్క నచ్చొద్దు, మనం తీసుకుంటే తీసుకో. నచ్చిన తీసుకుంటే అయ్యకపోతే యాక్చువల్గా వాళ్ళు తీసుకురామని ఏంటంటే ఎర్ర 4 నల్ల 5. మేమేం చేసామంటే ఎక్స్ట్రా తీసుకుపోతున్నాం, ఎందుకన్నా మంచిదని చెప్పి. మళ్ళీ అప్పటికి పోతే ఏదో ఒకటి తిరగసి పడుకొని ఉంటాం అని చెప్పి ఒకసారి అయ్యోపది తీసుకోదాం. బుజ్జి అయితే ఇప్పుడు నల్ల అవుతుంది. బుజ్జి ఇది ఇంకో పోస్ట్ తక్కువ 9 బంగారు గుండ్లా. అది ఇరిగినట్టుంది. ఒకటి మంచిగా చూసి సెట్ చేయి. అయితే అన్నీ తీసేసుకున్నామండి. వాటిని ఇప్పుడు మన పేపర్లో ఫోల్డ్ చేసుకొని కిందికి తీసుకెళ్ళిపోదాం. సరే
ఎంతనా? అది పసుపు దారాలు, నల్లపూసలు, ఎర్రపూసలు అన్నీ తీసేసుకొని ఇంటికి రిటర్న్ బ్యాక్ అయిపోయాం. వాటిని ఎక్కించేటప్పుడు చూపిస్తాను, ఓకేనా? కాకపోతే కారమించి కొట్లన్నీ తిరిగితే అప్పుడు దొరికినాయి. శ్రీదేవి లేదు, ప్రమీల లేరు, ఇద్దరు ఎవరు లేరు. ఇంకో వెనక్కి వద్దాం అనుకున్నాం, వెనక్కి రాకూడదని సొమ్మ అంటూ నేను వెనక్కి వచ్చా. వదినేది రమ్మనాలనే సరే. అవి 10 ఎక్కినా ఎక్కకుండా ఉంటాయి అంతేనటవా? 9 మంది ఎక్కేయాలంట. 9 పూసలు, ఒక్కొక్క పూసను ఒక్కొక్కరు ఎక్కిమంటుంది. అది ఎక్కిస్తా. సరే, ఇప్పుడు మొక్కజొన్న పిండి తెచ్చామన్నమాట. దాంట్లో అలానే ఈ ముక్కలతో కలిపి మసాలా మొత్తం ఏమో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోయిద్దిలే. కారం, పసుపు కూడా, కారం, పసుపు అంత కొద్దిగా, కారం కూడా కొద్దిగా. ఇది అత్త కారం. చికెన్ మసాలా వేస్తావా? చికెన్ మసాలా ఇది. అలానే కొంచెం చికెన్ మసాలా, అలానే కొంచెం కారం. కారం కారం సరిపడంత కారం. చేత్తో కలిపి మొత్తం పిండి మొత్తం ఇది కలుపు. మామూలుగా పిండి కలుపు అవన్నీ వేసుకొని పిండి బాగా మిక్స్ చేసుకోవాలి. వాళ్ళు ఇటు రాకుండా అడుగు పంచర్ పెట్టుకొని వచ్చారు బండి. అమ్మా ఎన్ని కలుపుకున్నాక మళ్ళీ ఇంకా మెత్తగా కలుపుకోవాలి. బజ్జీల పిండి ఉండిద్ది అట్ట. ఇది ఇట్టందమ్మా కలుపు. ముక్కలు కూడా వేసి కలుపు. అయితే ఫ్రై లాగా ఉండిద్ది అప్పుడు. బాయ్ గట్టి కలిపితే చికెన్ పకోడీ లాగా వచ్చింది. ఇది గట్టిగా నూనెలో వేయాలి ఇది. సరేనండి, పిండి అయితే కలిపి పక్కన పెట్టుకొని ఒక 5 నిమిషాలు మూత వేసుకుందాం. అలానే మాటలో మా వదినలు వచ్చారనమాట. అదిగండి అక్షయ్ అడగండి, మా ఆయన వచ్చాడు. ఇప్పుడు బుడ్డి మొహాలు వేసుకొని వచ్చాడు, చక్కని మొహాలు వేసుకొని వచ్చాడు. వచ్చాయి సరేనా? ఆశ్రీ బడి పోయావా? దా రా. ఆశ్రిత వచ్చిందమ్మా. దా ఆడు చూస్తున్నా. దా తిన్నావా? సరేనండి, మా అన్న అయితే బండి పార్క్ చేస్తున్నాడు. వచ్చిన తర్వాత చూపిస్తాను, చూడండి. వచ్చే మా అల్లుడు కూడా వచ్చాడండి. వచ్చి బొబ్బు అన్నాడు. చికెన్ ముక్కలు బీగేవాడు. పొల్లు వచ్చి నాది అంటాడేమో. చూస్తున్నాడు అత్తకెళ్ళి. ఆశ్రీ హాయ్ చెప్పు. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఇందాక పిండి కలిపాం కదండి. కలిపినప్పుడు మా వదినలు వచ్చారనమాట. ఇంకా అలానే దాని మీద మూత పెట్టుకున్నాము. ఒక 5 నిమిషాలు దాకా ఉండి తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి ముందు ఆయిల్ పోసుకోవాలి. రుషి గోల్డ్ అదిగోండి. ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిందాక ఒక 5 నిమిషాలు అంతే ఉంచుకోవాలి. వదినాలు ఇప్పుడే ఎండ వచ్చింది. ఇంకా ఇప్పుడు దాకా బండి జర్నీ చేశారు కదా, లోన్ కాసేపు కూర్చుంటా ఉన్నారు. ఇంకా మేము కార్ జలాయి
కార్జాలు ఉంటే వాటిని ఇంకా ఫ్రై చేసే బదులు ఇలా పిండిలో కలిపి మొక్కజొన్న పిండిలో కలిపి ఇంకా పకోడీలాగా వేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇంక బాగా పకోడీ వేస్తూ ఉన్నాడు ఇప్పుడు. కార్న్ఫ్లవర్ అలా ఒక్కొక్కటి ఆలు హీట్ ఎక్కిన తర్వాత వేసుకుంటే ఏంది కార్జా లివర్ ఫ్రై, లివర్ పకోడీ, చికెన్ లివర్ పకోడీ. బ్రౌన్ కలర్ వచ్చినా కొంచెం చాలా అవుతుంది. అలా అలా ఒక్కొక్క వేసుకోవాలి. ఫ్రై చేయడం అయిపోయింది, తీసేసి ఫస్ట్ అయిపోయినాయా ఏవి మరి తీసావుగా పిండి మిగిలినది ఏ అతకపోయినాయి ఇక ఏం పూరి అలా ఉంది అది అంతేనా. వదినాలకు అన్నం పెట్టాలి ఇంకా. సరే మా వదినాలు వచ్చరికి అయితే 2 మా వదినాలకి వేసి ఇంకా అలానే భోజనం పెడితే మాతో తినవచ్చు అందరం. ఇంకా మన ఫ్రై కూడా బాగా వేగేసినాయి అనమాట, వేసుకున్నాయి కూడా ఇంక తీసుకుందాం. ఫ్రై చేస్తానండి. ఆ కొండ బాగా పడుతున్నారు చూడ వాళ్ళు జయపాలు. ఫస్ట్ది అయిపోయింది, రెండో కొండ. మన ఫ్రై చేసినవి కూడా తీసుకోవటం అయిపోయింది. ఇంకా టేస్ట్ చేయాలట లాస్ట్ అండ్ ఫైనల్. వాళ్ళకి వాళ్ళు ముగ్గురేనా అత్త వచ్చింది? ఏ వాళ్ళు చిన్నమ్మలు ఎవరు రాలేదు ఏంది తడ. సరే లివర్ ఫ్రై అయిపోయింది కదా, ఇంకా ఎలా ఉందో చేద్దాం చెప్పా. నాకు ఎత్తావు తింటావా?